ఫిలిష్తీయులు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. వాళ్ళను ఉండనిస్తే వాళ్ళు ఏదో విధంగా మనుషుల్ని లోపరుచుకుంటారు. సంసోను లాంటి బహుబలాఢ్యునే ఫిలిష్తీయులు లోపరుచుకున్నారు. ఎలా? అమ్మాయి ద్వారా, వేశ్య ద్వారా, ఆకర్షణ ద్వారా. ఆ తర్వాత లోపరుచుకున్న వాళ్ళు కాస్త అర్థం చేసుకుంది ఏమిటంటే, ఈ ఇశ్రాయేలీయులను మనం ఈజీగా పట్టేసుకోవచ్చు, ఈజీగా లోపరుచుకోవచ్చు. పెద్ద అది ముందేదో సంసోను అని ఒకడు వచ్చాడు, అదో దుమ్ము దులిపేస్తాంటే వచ్చాడు. వాడిని మేమేం చేసాం? ఒక అమ్మాయి ద్వారా ఆకర్షించి పడేశాం, అమ్మాయిల ద్వారా వాడిని బంధించి పడేశాం అని చెప్పి గొల్యాతును పంపించారు. గొల్యాతును పంపించినప్పుడు ఇటువైపు నుంచి సంసోను లాంటోడు రాలేదండి. ఎలాంటోడు వచ్చాడో చెప్పండి. యవ్వన ప్రాయంలో పరిశుద్ధతను కాపాడుకున్నవాడు, యవ్వన ప్రాయంలో దేవుని యొక్క ఆత్మను కలిగినవాడు, అందమైన వాడు, అలాగే ఆత్మీయత కలిగిన వాడు. ఎవరో చెప్పండి? దావీదు దిగొచ్చాడండి. గొల్యాతు ఏం చేస్తున్నాడో తెలుసా? ఎంతో కాలం బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను హేళన చేస్తున్నాడు, అపహాసం చేస్తున్నాడు. మీరందరూ రావాల్సిన అవసరం లేదో, ఒక్కడిని పంపించండి చాలు, నన్ను గెలవమనండి. మీరందరూ కలిసి మా వాళ్ళతో ఫైట్ చేయడం, మా వాళ్ళందరూ కలిసి మీ వాళ్ళతో ఫైట్ చేయడం, మీ మీద జాలి పడుతున్నాం. అనవసరంగా అన్ని వేల మంది ప్రాణాలు పోగొట్టుకోవడం మాకు ఇష్టం లేదు కాబట్టి జాలి పడుతున్నాం, ఒక్కడిని పంపించండి చాలు అని అంటే ఒక్కడు కూడా ముందుకు రాలేదండి. అపహాసం చేశాడండి. ఫిలిష్తీయులు ఎవరో తెలుసా? అపహాసము చేయువారు, అపహసించేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు. అలాంటి వాడిని ఎవరు ఎదుర్కొన్నారో తెలుసా అండి? దావీదు ఎదుర్కొన్నాడు. నువ్వు కత్తితో వస్తున్నావు, నువ్వు బల్లెంతో వస్తున్నావు, నేను జీవము కలిగిన సైన్యములకు అధిపతి అగు యెహోవా పేరట వస్తున్నా, యుద్ధము యెహోవాదే అని చెప్పి కత్తి పట్టుకెళ్ళా, బల్లెం పట్టుకెళ్ళా. ఏం పట్టుకెళ్ళాడు? ఒడిసె పట్టుకెళ్ళాడు, 5 రాళ్ళు పట్టుకెళ్ళాడు. తిప్పాడు 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 తిప్పాడు. యెహోవా నామము పేరట వదులుతున్నా, వదిలాడండి. ఒక్క దెబ్బకు పడిపోయాడు. అప్పటి నుంచి ఫిలిష్తీయులకు దడా. ఎవరంటే? దావీదంటే దడా. కానీ ఈ మధ్య సౌలు కూడా దావీదును పోగొట్టుకొని దావీదుకు శత్రువుగా మారిపోయి దావీదును దూరం చేసుకున్నప్పుడు మళ్ళీ ఫిలిష్తీయులకు ధైర్యం వచ్చింది. సౌలు దావీదును దూరంగా పెట్టేశాడట, సౌలు దావీదును కూడా చంపాలని ప్రయత్నం చేస్తున్నాడట. కాబట్టి ఇప్పుడు సౌలు ఒంటరిగా ఉన్నాడు, వేసేద్దాం అని చెప్పమాంతంగా సౌలు మీదకు వచ్చేసారండి. సౌలును దారుణంగా ఫిలిష్తీయులు చంపిపడేశారు. సౌలు చచ్చిపోయాడు, సౌలు కుమారులు యోనాతాను తనతో పాటు తమ్ముళ్ళు కూడా చచ్చిపోయారండి. ఫిలిష్తీయులు బహుదుర్మార్గులు, చేతికొస్తే మాత్రం భయంకరంగా చంపేస్తారు. దావీదు తను ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమిటంటే, నా సింహాసనము నిత్యము ఉండబోతుంది కాబట్టి నా సింహాసనానికి, నా ప్రజలకు హాని చేసే ప్రతి ఒక్కరిని నేను చంపేసేయాలి. నా సింహాసనం ప్రశాంతంగా ఉండాలి, నా ప్రజలు ప్రశాంతంగా ఉండాలి. ఎవరు వాస్తవంగా నా దేశానికి మిక్కిలి కీడు చేసింది ఎవరో చరిత్ర అంతా పరిశీలన చేస్తే ఫిలిష్తీయులు 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 జ్ఞాపకానికి వచ్చారు. సరే, వాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం. ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఫిలిష్తీయులతోనే స్టార్ట్ చేద్దాం అని చెప్పి 2 సమూయేలు 8వ అధ్యాయము 1వ వచనము, దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోపరుచుకొని వారి వశములో నుండి మెతే గమ్మానును పట్టుకొనెను. మెతే గమ్మాను అనగా, మీరు కన్ఫ్యూజ్ కాకండి, 5 పట్టణాలు: గాజా, గాతు, ఎష్కోలోన్, అష్డోన్, ఎక్రోన్.
ఇవి 5 పట్టణాలు. మరి ఇక్కడ ఏదో కొత్తగా మెతెగమ్మాను అని ఉంది కదా, మీకు అర్థం కావాలి కాబట్టి అటు వెళ్దాం రండి. ఎటు వెళ్దాం? మొదటి దినవృత్తాంతములు 18వ అధ్యాయం 1వ వచనం. ఇదైన తరువాత దావీదు ఫిలిష్తీయులను జయించి వారిని లోపరిచి గాతు పట్టణమును దాని గ్రామములను ఫిలిష్తీయుల వశమునుండకుండా వాటిని, ఇక్కడేముంది? గాతు అనగా ఇందాక చదివాము చూసారా, మెతే గమ్మాను అనేటటువంటి పట్టణానికి మారు పేరు గాతు. సో ఈ గాతు అనే పట్టణము, ఈ మిగతా 5 పట్టణాలు అంటే మొత్తం కలిపి 5 పట్టణాలు దేనికి సాదృశ్యం? గాతు 5 పట్టణాలకు వంతెన వంటిది అని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు. సో దావీదు ముందు ఏ పట్టణం పట్టుకున్నాడో తెలుసా? ఈ 5 పట్టణములకు ఆధారమైనటువంటి అసలు పట్టణాన్ని పట్టుకున్నాడు. ఇది యుద్ధంలో అతి తెలివైనటువంటి మొదటి అడుగు. ఏమిటి గాతు పట్టణం? మిగతా 4 పట్టణాలు దేన్ని సూచిస్తున్నాయి? మన జీవితంలో ఉన్న 5 ప్రమాదకరమైనటువంటి పట్టణాలు ఏమిటి? 5 ప్రమాదకరమైనటువంటి విషయాలు ఏమిటి? వాటిని మనం ఎలా స్వాధీనపరచుకోవాలి? ఎందుకు 5 స్వాధీనపరచుకోకపోతే మనం ప్రమాదంలో పడతాం? సంసోను బలాఢ్యుడే, కానీ తన జీవితంలో ఉన్నటువంటి నేత్రంలో ఉన్న బలహీనత, కళ్ళల్లో ఉన్న బలహీనత, తలంపుల్లో ఉన్న బలహీనత, చూపుల్లో ఉన్న బలహీనత తన శరీరాన్ని ప్రభావితం చేసింది. శరీరం బలహీనమైపోయింది. ఫలితంగా రక్షించవలసిన వాడు కాస్త, తన ప్రజలను కాపాడుకోవలసిన వాడు కాస్త దిక్కుమాలిన వాడిగా శత్రువు చేతిలో బలి కావాల్సి వచ్చింది. సహోదరి సహోదరులు, నీ కుటుంబాన్ని కాపాడుకోవలసిన నువ్వే సైతాను చేతిలో బలి అయిపోతే ఎలా? అమ్మా నాన్నకు అండగా నిలబడవలసిన తమ్ముడు చెల్లి నువ్వే చదువుకోవాల్సిన సమయంలో చదువు పక్కన పెట్టేసి ప్రేమాదోమ అని చెప్పి నీ శరీరాన్ని పాడు చేసుకుంటే ఇక అమ్మా నాన్నకు ఆధారం, అండ, ఆనందం ఎవరు? కాబట్టి ఈరోజు ఎక్కడ ఎలా సైతాను నీ జీవితంలో జొరబడి నువ్వు కలిగున్న నీ రాజ్యం అనే కుటుంబాన్ని నెమ్మది లేకుండా చేస్తున్నాడో, ఆ కుటుంబంలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేస్తున్నాడో, నీ జీవితాన్ని ఒకవేళ సైతాను బంధించి నీ కుటుంబానికి నేను దూరంగా తీసుకెళ్ళిపోయి ఆ కుటుంబాన్ని అనాథలుగా మారుస్తున్నాడో నీకు బాగా తెలుసు. కాబట్టి ఈరోజు ప్రభువుని అడుగుతావా, ప్రభువా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధుడా, వెత్తబడినటువంటి శ్రేష్టమైన సందేశం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించాలి. దావీదుకు ఎప్పుడైతే ఇది ముగిసే పరిపాలన కాదు, ఇది కొనసాగుతుందని నమ్మకం కుదిరిందో దూసుకుపోతున్నాడు నాయన. అలాగే మా ఆధ్యాత్మిక జీవితం మాతో మూసేది కాదు, మా పిల్లలు కూడా కొనసాగిస్తారని తెలిసినప్పుడు ఆధ్యాత్మికంగా మేము దూసుకుపోవాలి. అలాగే మేము జయించవలసిన ప్రతి దానిని మేము జయించాలి. ఈరోజు మేము జయించకపోతే మా బిడ్డలు కష్టాల పాలైపోతారయ్యా. ఈరోజు మేము సైతాన్ని జయించలేకపోతే వాడు మా బిడ్డల మీద దాడి చేస్తాడు నాయన. అది గ్రహించినటువంటి దావీదు ఎంతమందిని జయించాలో అంతంతమందిని జయించడానికి నడుం బిగించాడు. అలాగే ప్రతి తల్లి, ప్రతి తండ్రి ప్రార్థనతో నాయన సైతాన్ యొక్క తంత్రాలను జయించి బిడ్డలకు నాయన సురక్షితమైనటువంటి వాతావరణాన్ని కలిగించాలని సహాయం చేయండి అయ్యా. ఈ రోజంతా మాకు తోడుగా ఉండయ్యా. అందరికీ కావాల్సిన సిద్ధపాటును దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. షలోమ్.